ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, రాకపోకల్లోనూ మనం తలపెట్టి నూతన కార్యములోనూ దేవుడు సఫలపరచులాగున మనకు సహాయకుడిగా, తండ్రిగా, పోషకుడుగా ఉండులాగున మనం ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా జీవితంలో తొందరపాటు వద్దు, నిన్ను నిలబెట్టే దేవుడు మనకున్నాడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. మనం జీవితంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మనం చాలా సార్లు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ 9 సార్లు మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఒకసారి ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల మన జీవితం అనేక సమస్యల పాలవుతుందండి. అలా కాకుండా మనం తీసుకునే నిర్ణయాలు సరియైన రీతిగా ఉన్నట్లయితే, సరియైన రీతిగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎంచుకున్నట్లయితే ఏ విషయంలోనైనా దేవుని యొక్క ఏర్పాటు, ఆయన చిత్తం ఏమిటని గ్రహించుకొని దేవునితో సహవాసం చేస్తూ ముందుకు నడిచినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. అదే రీతిగా మనం చాలా మంది బిడ్డలు మన యవనస్తులైతే చాలా చిన్న వయసు నుంచి దేవుని భయంలో పెరిగినప్పటికీ యవన కాలంలో లోకాశల వైపు పడి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోకుండా ప్రేమలని చెప్పి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ వివాహాలు చేసుకుని తల్లిదండ్రులకు దేవునికి కూడా దూరం అయ్యే పరిస్థితిలో ఉండి జీవితాంతం ఎంతో ఇబ్బందులు పాలయ్యేవారు ఎంతో మంది ఉన్నారండి. అదే రీతిగా ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటూ వారికి మధ్యవర్తిగా ఉండి మరి ఆ డబ్బులు కట్టలేని స్థితిలో వారు మధ్యవర్తిగా ఎవరైతే ఉంటారో వారి మీద పడి అలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబానికే చాలా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారండి కుటుంబాలు. అలా కాకుండా మనం చేసే ప్రతి పనులు కూడా దేవుని చిత్తమా కాదా, దేవుని ఏర్పాటు ఉందా లేదా అని ప్రతిదీ గ్రహించుకోవాలి. దేని విషయంలోనైనా దేవుని దగ్గర మొరపెట్టాలి. మనం మోషే గారిని చూసినట్లయితే ఆయన ఐగుప్తులు అసలైన మరి అక్కడ రాణి దగ్గర పెరిగినప్పటికీ ఆయన హెబ్రీయుడని తెలుసుకున్నప్పుడు ఐగుప్తులో ఉన్న ఒక అతన్ని చంపేస్తాడు తొందరపాటు వల్ల. కానీ అలా చంపడం వల్ల ఏమైందండి, తను మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా మిద్యాను అరణ్యంలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది గొర్రెలు కాచుకుంటూ. అప్పుడు దేవుడు మాట్లాడి ఇజ్రాయేల్ ప్రజలకు నడిపించే నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేస్తాడండి. తన యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి మోషే గారికి వచ్చింది. కానీ మనం అలా కాకుండా దేవుడు ఏ విధంగా జీవించాలంటే దావీదు గారి యొక్క జీవితం గురించి మనతో మాట్లాడుచున్నారండి. 2 సమూయేలు 2:1 నుంచి చూద్దామండి. ఇది జరిగిన తరువాత యూదాపట్నంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చెను. దేవుని వాక్యలేఖనాలు చూసాం కదండి. అదే రీతిగా దావీదు చిన్న వయసులో ఉండగానే సమూయేలు ప్రవక్త గారి ద్వారా మరి దావీదు గారిని అభిషేకిస్తాడు దేవుడు. కానీ అభిషేకించినప్పటికీ దేవుని దగ్గర ఇంకా మరి సౌలు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మరి నేను రాజుని అయిపోయాను కదా, నేను రాజుని, దేవుడు నన్ను ఎప్పుడో అభిషేకించాడు అని అనుకోకుండా మరి దేవుని పాదాల దగ్గర మొరపెడతాడండి. ఏమని, నేను ఏ పట్టణానికి వెళ్ళాలి, నేను యోధా పట్టణానికి వెళ్ళడం నీ చిత్తమా కాదా. యోధా తన సొంత ఊరైనప్పటికీ కూడా దావీదు గారు దేవుని దగ్గర విచారణ చేశారు. మనం ఎక్కడో ప్రాంతంలో ఉండి మన సొంత ఊరు వెళ్ళడం దేవుని చిత్తమా కాదా అని మనమైతే అడుగుతామండి, కానీ అడగం. కానీ మన దేవుడి యొద్ద ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దావీదు గారు ఏమని అడిగారు, నేను ఆ సొంత ఊరైన యోధా పట్టణం వెళ్ళొచ్చా లేదా అని విచారణ చేశారు దేవుని దగ్గర. విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు, సెలవిచ్చాడు, ఆ స్థలానికి వెళ్ళమని చెప్పినప్పుడు మరలా దేవుడు యోధా పట్టణంలో ఎక్కడికి వెళ్ళమని అడుగుతూ ఉంటారు. అప్పుడు హెబ్రోనుకి వెళ్ళమని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడండి. ఆయన రాజు అయినప్పటికీ, అభిషేకించినప్పటికీ మరి దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. దేవుని చిత్తం ఏంటని గ్రహించుకున్నాడు. తొందరపాటు నిర్ణయం తీసుకొని నేను వెళ్ళిపోవచ్చు, నేను ఇంకా రాజుగా నా పట్టాభిషేకాన్ని పొందుకోవచ్చు అని మాత్రం అనుకోకుండా మరి హెబ్రోను దగ్గరకు వెళ్ళాడు. యోధా అనగా స్తుతి, హెబ్రోను అనగా సహవాసం అని అర్థమండి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దావీదుకి అక్కడ యోధా ప్రజలు మాత్రమే ఆయన్ని ఎంచుకున్నారు. అక్కడ 12 గోత్రాలు వారు ఉంటారు, కానీ ఒక్క గోత్రపు ప్రజలు మాత్రమే యోధా వారు మాత్రమే మన దావీదుని పట్టాభిషేకం చేస్తారు రాజుగా. అలా 7 సంవత్సరాలు అలా చేసిన తర్వాత అప్పుడు సౌలు పరిపాలించిన ఆ సౌలు కుమారుడి దగ్గర ఉన్న ఆ మిగతా 11 గోత్రాలు వారు కూడా అక్కడే ఉన్నప్పటికీ, కానీ వారు ఇజ్రాయేలీల నుంచి వచ్చి
మనం మళ్ళీ సమూయేలు 5వ అధ్యాయంలో చూసినట్లయితే మనకు అక్కడ రాసి ఉంటదండి. ఇజ్రాయేలు వారు సకల గోత్రముల వారును హెబ్రోను దావీదునొద్దకు వచ్చి చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారమని రక్త సంబంధులమని పూర్వకాలము సౌలు మా మీద రాజై ఉన్నాడు. నీవు ఇజ్రాయేలుకు నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలును బట్టి నా జనులు పాలించి వారి మీద అధిపతి అయి ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చుచున్నాడని చెప్పి ఇజ్రాయేలు పెద్దలందరూ హెబ్రోను రాజునొద్దకు వచ్చి రాజైన దావీదును హెబ్రోనులో యెహోవా సన్నిధి వారిలో నిబంధన చేసిన గనుక ఇజ్రాయేలు వారి మీద రాజయుటకు వారు దావీదునకు పట్టాభిషేకం చేశారండి. ఏం చేశారు? కానీ దావీదు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు. కానీ మిగతా వారు ఎందుకు రాలేదు, మిగతా గోత్రపు ఎందుకు రాలేదని చెప్పి వారు సైన్యాన్ని పంపించి మరి అక్కడ యుద్ధం చేయొచ్చు. కానీ దావీదు గారు ఏమీ చేయకుండా మౌనముగా ఉన్నప్పుడు 7 సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసినప్పుడు మరి దావీదు 30 సంవత్సరాల వయసులో దావీదుకి మరి యోధా ప్రజలందరూ రాజుగా పట్టాభిషేకం చేసిన తర్వాత 7 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి మరలా మిగతా గోత్రాలందరూ వచ్చి నా ఎముక వంటి వాడువు, నీ రక్త సంబంధులు అని చెప్పి మరలా రాజుగా పట్టాభిషేకం చేశారు. మనం కొంత సమయం వేచి ఉన్నట్లయితే, మనల్ని మనం తగ్గించుకొని నిదానించినట్లయితే మన దగ్గరకు రావలసిన ప్రతి ఏ సమయానికి ఏది అవసరమైనదో, ఏ సమయానికి ఏది మనకి ఇవ్వదలిచినాడు దేవుడు ఆ సమయానికి మనకి ఇస్తాడండి. కానీ మనం పరుగులు తీయటం వల్ల మనకంటూ ఏమీ రాదు, నష్టపోతాము. మరి దావీదు అలాగ తను వేచి చూసినప్పుడు మరి వాళ్ళే వచ్చి నీ ఎముకటి వాడు రక్త సంబంధులం అని చెప్పి వారే వచ్చి మళ్ళా పట్టాభిషేకం చేసినప్పుడు మొత్తం 40 సంవత్సరాలు అక్కడ రాజ్యాన్ని పరిపాలించిన రీతిగా మనం చూడగలుగుతామండి. మరి దావీదు వంటి తగ్గింపు స్వభావాలు మనలో ఉండులాగున ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క వీడియోస్ ని మీరు ఆదరిస్తున్నారండి. ఈ వీడియోస్ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు. కొంత దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఆ వాక్యానుసారంతో కూడిన ప్రార్థనలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మరి వీడియోస్ ద్వారా మీరందరూ ఆదరణ పొందుకుంటున్నారని, ఆధ్యాత్మిక జీవితంలో బలపడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా కామెంట్ సెక్షన్ లో తెలపండి మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్నాయంటే వాటి కోసం నా వ్యక్తిగత ప్రార్థనలో మీ జ్ఞాపకం చేసుకుంటాను. అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తయగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త దేవు రాజా, నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతయు నీ దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ రోజంతయు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా నీ సన్నిధిలో మొరపెట్టుచున్న మా ప్రియ బిడ్డలను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత, వాక్కుల చేత మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తూ మమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో నా తండ్రి నీ వాక్కుల చేత, నీ వాక్యమనే 2 అంచెల ఖడ్గము చేత మా హృదయమును మేము సరిచేసుకున్నట్టుగా మీరు సహాయం చేస్తున్నారయ్యా. మా జీవితంలో తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక విషయాలను మేము కోల్పోతున్నాం ప్రభా. ఈ అనేక మంది ప్రభా తొందరపాటు నిర్ణయాల వల్ల వారి జీవితాలను ముగించుకుంటున్నారయ్యా. నా తండ్రి కుటుంబంలో ఎన్నో నా తండ్రి సమస్యలను తెచ్చుకుంటున్నారు వారి తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభా. అలా కాకుండానట్లు ఏది మంచి చెడు అని గ్రహించుకునే శక్తి కావాలి అంటే ప్రభా నీ సన్నిధిలో నీ చిత్తం ఏమిటని నీతో సహవాసం చేసి నా తండ్రి నీతో నడిచినప్పుడు మాత్రమే అది గ్రహించుకోగలుగుతామని మీరు మాతో మాట్లాడుచున్నారు. మోషే అయితే నా తండ్రి మరి నా తండ్రి అక్కడ ఐగుప్తులు పెరిగినప్పటికీ నా తండ్రి హెబ్రీయుడు అని తెలిసిన తర్వాత ప్రభా ఐగుప్తీలు చేస్తున్న పనులు చూసి ఆయన తట్టుకోలేని స్థితిలో తొందరపాటు వల్ల నా తండ్రి ఐగుప్తుని చంపివేసినందుకు నా తండ్రి మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాల పాటు నా తండ్రి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కదా తండ్రి. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలను నడిపించే నాయకుడుగా నా తండ్రి నువ్వు మాట్లాడి ఉన్న దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దావీదు వంటి జీవితం కలిగి జీవించమంటున్నావు నాయన. దావీదైతే ప్రభా నాయన చిన్న వయసులోనే ప్రభా నా తండ్రి నాయన రాజుగా సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడినప్పటికీ నాయన సౌలు నా తండ్రి చనిపోయిన తర్వాత తను రాజుగా నియమించబడటానికి సమయం వచ్చినప్పుడు కూడా ప్రభా తాను నాయన తొందరపడకుండానట్లు ప్రభా నేను యోధా వెళ్ళటకు నీకు చిత్తమా కాదు
కాదా అని నీ సన్నిధిలో విచారణ చేసి ఉన్నాడు నా తండ్రి. అట్టి విచారణ చేయగల కృపను మాకు దయచేయండి నాయన. ఏది నీ చిత్తము ఏది నీ చిత్తము కాదో ప్రభా, మా బిడ్డల భవిష్యత్తు గురించి, ఉద్యోగాల గురించి, వివాహ సంబంధాల గురించి నా తండ్రి నాయనా, నా తండ్రి మాకున్న ఆర్థిక సమస్యల గురించి, వ్యాపారాల గురించి, ప్రతి ఒక్క చేతి కష్టముల గురించి ప్రభా, ఏది నీ చిత్తమని సన్నిధిలో విచారణ చేసి మేము ముందుకు నడవగల కృపను మాకు దయచేయండి. మా సొంత నిర్ణయాలు, మా సొంత తొందరపాట్లు, మా ఆలోచనలు కాదు గాని ప్రభా, నీ చిత్తాన్ని గ్రహించుకుని ముందుకు నడిచగల గుడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. తర్వాత యూదావారు 7 సంవత్సరములు నా తండ్రి పరిపాలించినప్పుడు ప్రభా, నా తండ్రి 11 గోత్రముల వారు మరలా తిరిగి వచ్చిన ఎముకలో ఎముకటువంటి వాడు నీ రక్త సంబంధులం మేమని చెప్పి మరలా తిరిగి వచ్చి వారు నా తండ్రి రాజుగా నాయన పట్టాభిషేకం చేసినప్పుడు 40 సంవత్సరాలు రాజుగా నా తండ్రి వారిని పరిపాలించడానికి కృప చూపించిన దేవుడు ప్రభా. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనది ప్రభా. తన అన్ని ఆధిక్యతలు కలిగినప్పటికీ కూడా ప్రభా, తను ఎదురుపడక నా తండ్రి నాయన వారికి నాయన సైన్యము పంపించి యుద్ధం చేయలేదు కానీ వారంతట వారు వచ్చే వరకు కూడా ఎదురు చూచాడు. నీ సన్నిధిలో సమయాన్ని గడిపాడు ప్రభా. అప్పుడు మరలా నా తండ్రి ఆ సమయానుకూలంగా మీరు నేను ఏవి చేయించాల్సి ఉన్నావో అన్నీ జరిగి ఉన్నాయి కదా ప్రభా. మేము కూడా మా తొందరపాటు నిర్ణయాలు కాకుండానట్లు నీ సమయం కోసం, నీ చిత్తం కోసం ఎదురు చూసినప్పుడు అవే మా దగ్గరికి నాయన పరుగున తీసుకుని వచ్చగల తండ్రి నీవై ఉన్నావు ప్రభా. అవి నా తండ్రి ఆ చిత్తానుసారంగా అవి జరిగిస్తావు ప్రభా. నా తండ్రి యూదా అనగా స్తుతి ప్రభా, హెబ్రోను అనగా సహవాసం అని మాట్లాడిన దేవా, అలా నిన్ను స్తుతిస్తూ నీతో సహవాసం చేస్తూ ప్రార్థన చేసిన దావీదు వలె మేము కూడా నా తండ్రి ప్రార్థనలు చేయగల కృపను మాకు అనుగ్రహించండి. ఆ ప్రతి విషయంలో నా తండ్రి మా బిడ్డలకు నా తండ్రి మంచి భవిష్యత్తుల కోసం నా తండ్రి బాధపడుచున్నారేమో, బిడ్డల మాట వినట్లేదని, యవన కాలంలో లోకాశల వైపు పడిపోయారని ఎంతో మంది బిడ్డలు నా తండ్రి విలిపిస్తున్నారయ్యా. అలా కాకుండానట్లు ప్రభా, మేము కూడా నీ సన్నిధిలో ముందుగా విచారణ చేసి ప్రభా, మా బిడ్డల విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకోగల శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. అనేక మంది బిడ్డలు నా తండ్రి 10th క్లాస్ అయిపోయి మరలా నూతన స్టడీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అది ఏది నీ చిత్తమైనదో నీ సన్నిధిలో విచారణ చేయగల కృపను అనుగ్రహించండి. వివాహ సంబంధాల కొరకు నీ సన్నిధిలో విచారణ చేయాలయ్యా. ఉద్యోగాల కోసం విచారణ చేయాలయ్యా ప్రభా. మా బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో విచారణ చేయాలి నాయన. మాకున్న బలహీనతలేమి నా తండ్రి నాయన, ఏ విషయం గురించి నీ సన్నిధిలో విచారణ చేయాలయ్యా నా తండ్రి. అలనాడు హిజ్కియా నా తండ్రి బలహీనుడై కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా, గోడ వైపు ముఖము తిప్పుకొని కన్నీరు విడిచి నా తండ్రి నీ సన్నిధిలో విచారణ చేసి నీతో సహవాసం చేసినప్పుడు నాయన 15 సంవత్సరాల ఆయుష్ను పెంచిన దేవుడు నాయన. ఇంత గొప్ప దేవుడు ప్రభా. మేము నీ సన్నిధిలో విచారణ చేయుట ద్వారా నా తండ్రి మేలు పొందుకుంటాం కదా నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్నట్టు మేలును మేము పొందుకోవాలంటే నీతో సహవాసం చేసే భాగ్యాన్ని మా ప్రియ బిడ్డలకును మాకును ప్రతి ఒక్క బిడ్డలకును మీరు అనుగ్రహించి నడిపిస్తారని నా తండ్రి. ఈ రోజు మా ప్రియ బిడ్డలు చేస్తున్న ప్రయాణాల్లోను, ప్రయత్నాల్లోను, రాకపోకల్లోను వారి ఉన్నతమైన స్థితిలో నడిపించబడటకు వారు నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములు కూడా ప్రభా, మా ప్రియ బిడ్డలను మమ్ములను ప్రభా నీ దయగల రెక్కల కింద భద్రపరిచి ప్రతి విషయం గురించి నా సన్నిధులు విచారణ చేసి నా తండ్రి నన్ను నిర్ణయాలు తీసుకోగల శక్తిని, జ్ఞానాన్ని ప్రభ మాకును మా ప్రియబిడ్డలకు అనుగ్రహిస్తామని నమ్ముచు త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.